హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. పినతల్లి, అది నీ ఇల్లు, నీ ఇష్టమని చెప్పింది. ఈ ఇంట్లో తన స్థానం ఎక్కడో అదేమిటో అన్నపూర్ణకి ఎన్ని రోజులు గడిచినా అర్థం కాలేదు. అత్తగారు చాలా మంచిది, తనని కన్న కూతురు కంటే మిన్నగా చూస్తుంది. నిజమే. దానికి మారుగా అన్నపూర్ణ ఆవిడికి ఇంట్లో ప్రతి పనికి చేదోడు వాదోడుగా ఉంటుంది. మొదట్లో ఆవిడ పనులు చేస్తుంటే అన్నపూర్ణ సాయం చేసేది. ఇప్పుడు అది మారింది. ఇంటి పనంతా తను చేస్తుంటే ఆవిడ ఒకటి ఆరా సాయం చేసినట్టు కాస్త చెయ్యి వేస్తుంది. పక్కింటి పిల్లలిద్దరికీ లక్ష్మి స్కూల్కి వెళ్తుంది, బాబు ఇంట్లోనే ఉంటాడు. బొద్దుగా అందంగా ఉన్నాడని ఇరుగు పొరుగు ఒక్క క్షణం ఇంట్లో ఉండనివ్వరు. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు తీసుకుని వెళ్తూనే ఉంటారు. అత్తగారికి చుట్టుపక్కల ఆత్మీయుల సంఖ్య కొదవేం లేదు. మధ్యాహ్నం పూట 4-5 తక్కువ కాకుండా వచ్చి కూర్చుని తమ కష్టసుఖాలు వెళ్ళబోసుకుంటూ ఉంటారు. అనంత చేసేది ఇంజనీరింగ్ పని. ఇరుగు పొరుగు అమ్మలక్కల ద్వారా తెలిసిందేమిటంటే అతను ఉద్యోగం రిజైన్ చేసి ప్రైవేటుగా ఇల్లు అవి కట్టించటం కాంట్రాక్ట్ తీసుకున్నట్ట. అహర్నిశికలు వెంటనే సంబంధించిన పనిలో మునిగి ఉంటాడు. అతని గది విడిగా ప్రత్యేకంగా ఉంది. ఒక్కోసారి రాత్రిపూట ఆలస్యంగా వచ్చింది. అతను అప్పుడు కూడా గది తలుపులు బిగించుకుని లైటు వేసుకుని ఏవేవో రాస్తుండడం, పెన్సిల్తో స్కేలుతో ఏదో గీస్తూ ఉండటం అన్నపూర్ణ 1-2 సార్లు చూసింది. ఓ రోజు రాత్రి ఇలాగే అందరూ పడుకున్నారు. ఆ రోజు చాలా ఆలస్యంగా వచ్చిన అనంత్ భోజనం కూడా చేయకుండా వెళ్ళి గదిలో కూర్చున్నాడు. తలుపులు చేరవేసి ఉన్నాయి. వాటి మధ్య నుంచి వస్తున్న కాంతి ద్వారా అతను టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నాడని అన్నపూర్ణ ఊహించింది. అన్నపూర్ణకు ఆ రోజు ఎందుకో గానీ సరిగ్గా నిద్ర పట్టలేదు. చాప మీద అటు ఇటు ఉత్తికిలుతూ నిద్ర కోసం ప్రయత్నిస్తుంది. గదిలోంచి ఉన్నట్టుండి అమ్మా అని వినిపించింది. అతని కంఠం. అన్నపూర్ణ ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. అమ్మా, రెండోసారి పిలిచాడు అనంత్. అన్నపూర్ణ లేచి వెళ్ళి తలుపు తోసింది. తిరిగి చూశాడతను. బద్ధకంగా అలసటగా నిద్రమత్తుగా ఉంది అతని ముఖం. నువ్వా? మంచినీళ్ళు ఇవ్వు అన్నాడు. అన్నపూర్ణ లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి అతని టేబుల్ మీద పెడుతుంటే చేయి చాచి అతనే అందుకున్నాడు. తాగేసి గ్లాసు ఇచ్చేసి మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు. టేబుల్ లైట్ కాంతిలో అలసటగా ఉన్న అతని ముఖం ఎలాగో ఉంది. యాంత్రికంగా జరిగిపోయిన ఆ చిన్న సంఘటన అన్నపూర్ణ హృదయంలో ఎప్పటికీ మరుపురాని గుర్తుగా మిగిలిపోయింది. రాత్రింబవళ్ళు అతనంత కష్టపడి సంపాదిస్తున్న డబ్బు ఏమవుతుంది? ఇంట్లో ఏ మూల చూసినా దేనికో దాని కొరత కనిపిస్తూనే ఉంది. పిల్లలిద్దరికీ మెత్తటి పక్కలు లేవు. అతనికి అంత ఖరీదైన బట్టలు లేవు. పాల వాళ్ళ దగ్గర, కూరల వాళ్ళ దగ్గర బాకీలు ఉండనే ఉంటున్నాయి. ఏం చేస్తున్నాడు ఈ డబ్బంతా? ఎవరికిస్తున్నాడు? 4 రోజుల క్రితం అనంత మధ్యాహ్నం వేళ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు అతని అన్నానికి కూర్చోబోయే ముందు కొడుకుని ఎత్తుకుంటే బాబు పర్సు కావాలని పేచీ పెట్టాడు. అందులో డబ్బుందిరా నాయనా, సరే తీసుకో, వీధి తలుపు వేసే ఉందిగా అంటూ పర్సు కొడుకు చేతికిచ్చి తను వంట ఇంట్లోకి వెళ్ళాడు. దొడ్లో బట్టలారేసి బకెట్ బాత్రూంలో పెట్టి ముందు గదిలోకి వస్తున్న అన్నపూర్ణ క్షణంసేపు అలాగే నిలబడిపోయింది. అక్కడ బాబు పర్సు తెరిచి నోట్లన్నీ కింద పారేసి చిల్లర డబ్బుల కోసం కాబోలు వెతుకుతున్నాడు. అన్నీ 100 రూపాయల నోట్లే. అన్నపూర్ణ చప్పును లోపలికి వచ్చి కింద పడినవన్నీ తీసి బొత్తిగా పెట్టింది. 1500. ఇది అతని డబ్బేనా? నోట్లన్నీ బొత్తిగా పెట్టి పర్సులో పెట్టకపోతుండగా అనంత చేయి తుడుచుకుంటూ ముందు గదిలోకి వచ్చాడు. టవల్తో చేయి తుడుచుకుంటూ వస్తున్న అతను మోకాళ్ళ మీద కూర్చుని ఒక చేతిలో పర్స్, మరో చేతిలో డబ్బుతో ఉన్న అన్నపూర్ణను చూసి అలాగే నిలబడిపోయాడు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. నువ్వెందుకు తీసావది? కఠినంగా అడిగాడు. అన్నపూర్ణ తలెత్తి చూసింది. అతని చూపుల్లో మహిమ ఏమిటో గాని అన్నపూర్ణ హృదయం నత్తగుళ్లలో పురుగులా ముడుచుకుపోయింది. పర్సు తెరిచి డబ్బు ఎంత ఉందో పరీక్ష చేస్తుందని అభిప్రాయపడుతున్నాడతను. అన్నపూర్ణ తన పని చేయలేదన్నట్లు నిస్సహాయంగా బాబు వైపు చూపించింది. నాకు తెలుసులే, బాబుకి నేనే ఇచ్చాను. అనంత్ 2 అడుగుల్లో దగ్గరగా వచ్చి విసురుగా పర్సు లాక్కున్నాడు. అన్నపూర్ణ లేచి తల ఉంచుకుని మెల్లగా లోపలికి వెళ్ళిపోయింది. అంత డబ్బు పర్సులో పెట్టుకున్న అనంత్ 2 రోజులన్నా గడవక ముందే ఇంట్లో పై ఖర్చులకు డబ్బు అయిపోయిందిరా అబ్బాయి అని తల్లి అడిగితే 20 రూపాయలు మాత్రం చేతిలో పెట్టి నా దగ్గర ఇంతకంటే లేదే, ఈ నెలంతా దీనితోనే సరిపెట్టుకోవాలి అన్నాడు. ఆ డబ్బంతా ఏమైంది? అతనిది కాదా? ఎలాంటి రాబడి లేకుండానే కష్టపడుతున్నాడా? లేక అతనికి ఎంతో ప్రియమైన పిల్లల కోసం వేరుగా తీసి బ్యాంకులో జమ చేస్తున్నాడా? అన్నపూర్ణకు అన్ని ప్రశ్నలే కనిపిస్తున్నాయి. పిల్లలంటే అతనికి ఎంత ప్రాణమో అన్నపూర్ణ వచ్చిన 1-2 రోజుల్లోనే తెలుసుకుంది.
అచ్చు ముమ్మూర్తుల తల్లి పోలిక అని అత్తగారు చెబుతున్న లక్ష్మికి బాబు కంటే తండ్రి దగ్గరే ఎక్కువ చనువు. లక్ష్మి కోరినది ఏదైనా సరే క్షణాల మీద తెచ్చిస్తాడతను. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు అతని వీపు మీద పడి ఊగుతూనో, అతను షర్ట్ గుండీలు విప్పి పెడుతూనో, అతను జుట్టు చెరిపి సరిచేస్తూనో దగ్గరే ఉంటుంది లక్ష్మి. అతను బయట నుంచి ఇంట్లో అడుగు పెట్టగానే ఎదురుగా లక్ష్మి కనిపించాలి, లేకపోతే వెంటనే అడుగుతాడు. కారణం ఏమిటో తెలియదు కానీ బాబు ప్రత్యేకించి తండ్రి స్వయంగా బాబు రా అని పిలిస్తే తప్ప తనకి తానుగా వెళ్ళడు. అన్నపూర్ణ వచ్చి ఎక్కువ రోజులు కాకపోయినా ఆమె చుట్టూ తిరుగుతూ పిన్ని అంటూ అత్తుకుపోవటానికి ప్రయత్నిస్తాడు. ఒక్కోసారి అన్నపూర్ణ ఒళ్ళో కూర్చుని ఉన్నప్పుడు తండ్రి పిలిస్తే ఇష్టం లేనట్టు ముఖం పెట్టి తప్పనిసరిగా వెళ్తాడు. అన్నపూర్ణ పిల్లలు ఇద్దరినీ సమానంగా, స్నేహపూర్వకంగా, ఆదరంగా, ఒకే రకంగా చూస్తుంది. ఎంత చూసినా లక్ష్మి పెడముఖంగా దురుసుగా ఉంటుంది. ఒక్కోసారి తన అయిష్టతల్ని బయటపెట్టడానికి ఏమాత్రం జంకదు. సాధారణంగా ఎప్పుడో తప్ప పిన్ని అని పిలవదు, ఏ అంటూ ఉంటుంది. రాజేశ్వరమ్మ 1-2 సార్లు మందలించి ఇక విసిగిపోయినట్లు ఊరుకుంది. మా మధ్య నువ్వు పరాయి మనిషివి అన్న భావం వయసులో చిన్నదైనా లక్ష్మి మాటల్లో చేతల్లో స్పష్టంగా కనపరిచేది. పిల్లలిద్దరితో ఆడుకుంటున్నప్పుడు అనంతని చూడాలని అన్నపూర్ణ హృదయం పదే ఆరాటపడుతుంది. వాళ్లతో కలిసి కూర్చున్నప్పుడు అతని ముఖాన్ని విసుగు కానీ అలసట కానీ లేకుండా నవ్వుతూ తుల్లుతూ ఉంటాడు. కనుబొమ్మల మధ్య చికాకును సూచించే ముడి లేకుండా, కళ్ళలో అలసట లేకుండా ప్రసన్నంగా ఉన్నప్పుడు చూస్తే అతని ముఖం ఎంతసేపు చూసినా తనివి తీరనంత సుందరంగా ఉంటాడు. అతను ఎదురుగా ఉన్నప్పుడు తల కూడా సరిగా ఎత్తని అన్నపూర్ణ ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు చాటు నుంచి రెప్పవాల్చకుండా చూస్తూ ఉంటుంది. మొదట్లో అతన్ని అలా చూడటమే ఆనందంగా భావించిన అన్నపూర్ణ సాధ్యమైనంత వరకు ఎల్లవేళలా ఇంట్లో ఉన్నప్పుడు అతను అలా ఉండే పరిస్థితులు ఏర్పడేలా ప్రయత్నించసాగింది. ఆ రోజు ఆదివారం. రాజేశ్వరమ్మ ఉదయం లేచినప్పటి నుంచి హడావిడి పడుతోంది. ఆ రోజు మధ్యాహ్నం ఆవిడ పిన్నత్తగారి కూతుళ్ళు వస్తామని కబురు చేశారు. రాబోయే వాళ్ళ కోసం వంట చేసేటప్పుడు అదే కుంపట మీద కొన్ని పలహారాలు తయారు చేయించి పక్కన పెట్టించింది. ఇల్లంతా నీట్గా సర్దారు. ఆవిడ ఏది చెప్పినా ఇట్టే గ్రహించి చక్కగా అమర్చి పెట్టగల అన్నపూర్ణ చేతి కింద తోడు ఉండటం వల్ల ఆవిడికి దేనికి శ్రమ కలగలేదు. మధ్యాహ్నం అవుతుండగా ముందు గది మళ్ళీ శుభ్రంగా ఊడ్చి చాపలు పరిచారు. వంట ఇంట్లో మంచినీళ్ళు ఇచ్చే గ్లాసులు, పలహారాలు పెట్టే ప్లేటు మరోసారి కడిగి తుడిచి బోర్లించి సిద్ధంగా పెట్టారు. ఇంకా ఆ మూల ఈ మూల ఏదో సర్దుతున్న కోడలని రాజేశ్వరం, పూర్ణ ఇంకేదైనా పని ఉంటే నేను చూస్తాలే, నువ్వు వెళ్ళి ముఖం కడుక్కునిరా, ఇవాళ జడ నేను వేస్తాను అంది. అన్నపూర్ణ ముఖం కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చేసరికి రాజేశ్వరమ్మ దువ్వెని తీసుకుని వంట ఇంటి గుమ్మం దగ్గర కూర్చునింది. అన్నపూర్ణ జుట్టు విప్పుకుని వెళ్ళి ఆవిడ ముందు కూర్చుంది. రాజేశ్వరమ్మ మౌనంగా జుట్టు పాయలు విడదీసి చిక్కు తీసాగింది. అన్నపూర్ణను చూడగానే ఎంతో సామాన్యంగా కనిపించే విగ్రహంతో చూపరుల దృష్టిని ఆకర్షించి అలాగే ఆకట్టుకునేది తలకట్టు మాత్రమే. అది అందంగా, మెత్తగా, ఒత్తుగా, నల్లగా, సుదీర్ఘంగా ఉంటుంది. జడ మరీ అంత గట్టిగా వేసుకుంటావేం నువ్వు? వదులుగా వేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా?